నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. రామ్ గోపాల్ వర్మ 10 నుంచి వచ్చిన తాజా చిత్రం శారీ. ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవి భాగస్వామ్యం అయ్యాడట. అతని శిష్యుడు గిరికృష్ణ కమల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ ఈ చిత్రాన్ని నిరూపించారు. సో అది ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకసారి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ చూద్దాం. ఆరాధ్య జేవి, ఈవిడకి చీరలు అంటే చాలా ఇష్టమట. కాలేజీకి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్ చేసి ఇన్స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఒకసారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళగా చీరలో ఉన్న ఆరాధ్యని చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు. ఈ క్యారెక్టర్ చేసింది సత్య యాదవ్. ఆమెను ఫాలో అవుతూ దొంగచాటున ఫోటోలు తీస్తుంటాడు. ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్కి ఒప్పిస్తాడు. అలా ఆమెకు దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లాగే చూస్తుంది. ఫోటోషూట్ టైంలోనే ఆరాధ్య అన్నయ్య రాజు అంటే సాహిల్ సంభ్యాలు చేశాడు ఈ క్యారెక్టర్. కిట్టుతో గొడవ పడతాడు. ఆ తర్వాత ఆరాధ్య కిట్టును దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకోలాగా మారి వేధిస్తూ ఉంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టుపై కేసు పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు, చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేది మీరు తెర మీద చూడాలి. ఎందుకంటే పైరసీ కాకుండా తెర మీద చూడండి. సో నాకు నచ్చినట్టుగా సినిమా తీస్తా, ఇష్టం ఉంటే చూడండి, లేదంటే వదిలేయండి అని డైరెక్ట్గా చెప్పే ఏకైక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఆయన సినిమాలు ట్రెండ్ని క్రియేట్ చేశాయి, కానీ ఇప్పుడు ట్రెండ్కు తగ్గట్టుగా తీయటం లేదు. గత కొన్నాళ్ళుగా ఆర్జీవి 10 నుంచి వచ్చే చిత్రాలేవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. మనం చూసాం. మరి శారీ అయినా ఆడుతుందా అని ఎవరినో అడిగితే వాళ్ళు అంటున్నారు, కొంతమంది పాత్రికేయులు సారీ అంటున్నారు. శారీ సారీ అంటే ఇది కూడా ఫ్లాప్ కింద లెక్క. అయితే ఆర్జీవీ నుంచి వచ్చిన చిత్రాలతో పోలిస్తే ఇది కాస్త బెటర్ అంట ఈ మధ్యకాలంలో అని చెప్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే, తొలిసారి ఆర్జీవీ తన చిత్రంతో ఒక సందేశం అందించాడటయో. చాలా గ్రేట్ కదా ఆయన సందేశాలు ఇవ్వడం. సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జరిగే దారుణాలు, ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ చిత్రంలో చూపించారట. అయితే దర్శకుడు మాత్రం తన దృష్టిని సందేశంపై కాకుండా చీరలోనే ఆరాధ్యని ఎంత అందంగా చూపించాలనే దానిపైన ఎక్కువ దృష్టి పెట్టాడట. చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా అనేలా సినిమాను తెరకెక్కించాడట. సో మొత్తం మీద ఆర్జీవీ గత సినిమాల మాదిరే అందాల ప్రదర్శనపైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్తున్నారు పాత్రికేయ మిత్రులు. తెరపై ఆరాధ్యను చూసి ఒకనొక దశలో చికాకు కలుగుతుందట. సత్య యాదవ్ పాత్ర కూడా అంతే. ప్రతిసారి ఫోటో తీయడం, చీరలో ఆరాధ్యను ఊహించుకోవడం, ఒక పాట, ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగే సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభంలో కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుందట. కానీ సైకో చేసే పనులు పాత చిత్రాలను గుర్తుకు తెస్తాయి. కిడ్నాప్ అయిన ఆరాధ్య, సత్య యాదుల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బోర్ కొట్టించాయట. కథ అంతా అక్కడక్కడే తిరుగుతూ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ముగింపు కూడా రొటీన్గానే ఉంటుంది. మితిమీరిన వయోలెన్స్ని పెట్టి భయపెట్టే ప్రయత్నం చేశారట. అంతకుమించి కథాకథనంలో కొత్తదనం ఏమీ లేదు. ఆర్జీవీ నుంచి అది ఆశించడం కూడా తప్పే. ఎందుకంటే ఒకప్పుడు ఆర్జీవీ కాదు ఈయన. సో ఇంకా సినిమా టైటిల్కి తగ్గట్టుగానే శారీలో ఆరాధ్య అదరగొట్టేసినట్టు. వర్మ మెచ్చిన నటి కాబట్టి ఆయనకు కావాల్సినట్టుగా తెరపై కనువిందు చేసింది, కనిపించింది. యాక్టింగ్ పరంగాను ఓకే. ఇక సైకో కిట్గా సత్య యాదవ్ అదరగొట్టాయడం, ఒకనొక దశలో తన నటనతో భయపెట్టేశాడట. మిగిలిన నటీనటులకు పెద్దగా ప్రాముఖ్యత ఏం లేదు అని చెప్తున్నారు. ఉన్నంతలో బాగానే నటించారట. సాంకేతికంగా సినిమా ఓకే. శశిప్రీతం రికార్డింగ్ కొన్ని చోట్ల మోతాదు మించిపోయింది. పాటలు అంతగా గుర్తుండవు. శబరి ఫోటోగ్రఫీ చాలా బాగుందట. తెరపై ఆరాధ్యను అందంగా చూపించాడు. ఎడిటర్ తన కచ్చరకు కొంచెం ల్యాగ్ ఉంది కాబట్టి కట్ చేస్తే బాగుండు అంటున్నారు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా చేస్తే బాగుండేది అంటున్నారు. ఆర్జీవీ సినిమాలకు పెద్ద బడ్జెట్ ఉండదు తెలుసు మనకు. 2-3 పాత్రలు, ఒక ఇల్లు చాలు, సినిమాను చుట్టేస్తాడు. ఈ సినిమా కూడా అలాగే ఉందట. పెద్దగా ఖర్చు పెట్టలేదు, కానీ సినిమాను ఉన్నంతలో రిచ్గా తీయడానికి ప్రయత్నం చేశారట. అయితే నిజంగా ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏం జరిగింది, అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఆయన నుంచి వచ్చిన సినిమాలు ఒక్కొక్కటి ఎక్సలెంట్ కదా. ఎన్నో సినిమాలు సత్య, సర్కార్, కంపెనీ, ఇంకా అలా రంగీలా, అలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని గొప్ప గొప్ప సినిమాలు. సో ఏమైపోయాడు, తిరిగి రామ్ గోపాల్ వర్మని చూడాలి, ఒరిజినల్ రామ్ గోపాల్ వర్మ చూడాలని నాలాంటి అభిమానులు కోరుకుంటున్నారు. అయ్యా వర్మ గారు,
ఒకసారి ఆ ప్రయత్నం చేయండి. ఈ చుట్టుడు కార్యక్రమాలు వదిలేయండి ప్లీజ్.